చెప్తుంటే మా అక్క మా అక్క కొడుతూ తిడుతూ గొప్ప భగవంతుడు దేవుడి మీద ముందు మాడి కింద కూర్చుని ఉన్నారు. ఎక్కడున్నా అంటే మన పోయినప్పుడు తీసుకుపోయి మందుకోలేదు వారం వస్తున్నావా వారంతో ఊపుకుంటారే అమ్మా ఎందుకు వెళ్తున్నావు అమ్మా లచ్చవా లచ్చవా కాదు నేను లచ్చవా అనుకున్నా. అమ్మా ఎందుకు పిలిచినావు? నాతో నీకేం పని? స్టార్టింగ్ వెళ్ళే నాతో పని కలిగిందా నీకు? అమ్మా కాసమాయ తోట గది వచ్చి ముందు మడికి దగ్గర పెడుతున్నారు ఎవరు కావచ్చు. ఓహో అయితే మన పట్టణం అంతా ఎలుగొడుతుంది. ఈ ధర్మారం వీరపట్టణం కదా రైతు వీరపట్టణం చక్కగా మెలిసినట్టు ఎలుగులేని పట్టణం ఎలుగొడుతుంది, కడలేని పట్టణం కడగొడుతుంది. అక్కడ ఉన్నోళ్ళు ఎవరు అంటే అమ్మా ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ చేసి తెలుసుకుందామన్నా, వీడియో కాల్ మాట్లాడదామన్నా. మరి ఇప్పుడు నేను ఆడ దగ్గర పోయిరామంటున్నా వాళ్ళకి నేనేనా? అది కాదమ్మా అక్క దగ్గర రంగమాలకి చూడుకుంటున్నా. ఓహో మన ఊళ్ళో అక్క మాట నిన్న బరంగి దాచిమావుడు మరి దాచి బిడ్డలు ధర్మకాంతలు ఏమి ఎత్తమున్నారు. మా యొక్క మాంగాలి ఎలుగులేనికి పట్నం ఎలుగు కొడుతూ ఉన్నది, కడాలేనికి అయ్యల పట్నం కడా కందులు కొడుతున్నాను. అక్క బాగుండ నిన్న దాచి బిడ్డలు ధర్మకాంతలే చెప్తున్నాను. మంచిగా రెడీ అయినవా? మేము రెడీ అయినా కానీ ఆటోకి ఫోన్ చేయకపోయినా అయిపోదు. ఎందుకే నడుచుకుంటూ పోరా? అయ్యో నడుచుకున్నాం దూరం లేదా? అక్కో దాచి బిడ్డలు ధర్మకాంతలు మరి అంతే దాచి బిడ్డలు ధర్మకాంతలే దాచి బిడ్డలు
మనం పోయొచ్చిన పని ఏందో ముచ్చటేందో అర్థం చెప్పు ఇక మనం పోయొచ్చినాము అంత దూరం చెప్పా అర్థం చెప్పా ఆ సిద్ధవాడికి సరిగ్గా కూర్చున్నాయన ఏం సెట్ అది కనకంబరా సెట్ కావచ్చు కనకంబరాలని సెట్ కావచ్చు అత్త నువ్వు చెప్పినట్టు నేను ఏడంతరాలు అందుబాటు ఎత్తినావు 4 ఖండాలు నౌకల బుద్ధి 80 దేశాలు కొన్ని రాజ్యాలు మొత్తం చూసినావు ఎక్కడ ఇవ్వలేరు సార్ సింగరు సోనియా వల్ల లాతమాటి తోటలు ఎవరు అంటే ఆ లాతమాటి తోటలు ఎవరు అంటే అక్క అక్క నేను చెప్పాను అక్కో అక్క నేను చెప్పనబ్బా ఎవరంటే అక్క చిన్నప్పుడు అన్నాడు చిన్నప్పుడు నా రెక్కల మొక్కలు ఆడిచ్చి పాలిచ్చి పాలిచ్చి బండ పెట్టి పాలిచ్చి బండ పెట్టి అట్టగా తొట్టగడ్డి జోగాల వాడినా మన తమ్ముడు వీరయ్య వచ్చిండు అక్కడ లాదమారి తోటలో కూర్చున్నాడు ఖచ్చితంగా మీ తమ్ముడేనవా మా తమ్ముడు గుర్తేముందమ్మా మీ తమ్ముడు దగ్గర ఆనవాళ్ళేవా ఇనుప సవను డోరు ఓహో ఏమేమంటే కాలుకు కాలన్న ఉంది మొగ్గడ మొర ఉంది ఇక్కడ పిడికి అదే నడుగునాగ మందు బొడ్డులు అదిగడ్డ భోగం పురుగు అక్కడ గడ్డారములు దగ్గర 30 బట్టే శీల బండారు సాక్షి మీ తమ్ముడి దగ్గర ఉంటాయి అక్కమ్మ మరి వేరేటోళ్లకు గొర్రకాడ వాళ్ళకు కాపులు కర్ణాలకు ఎవరకు ఈ సీజన్ ఉండవు తమ్ముడికి ఏమో కట్ట వచ్చిందో మీ తమ్ముడికి ఏమో బాధ వచ్చిందో ఆడదాకా పోదాం అనుకున్నా కానీ మారి విరికెళ్ళి కళ్ళ చూసిన మీ తమ్ముడు అక్కడ ఏడుతున్నాడు ఆ చెట్టు కింద కూర్చుంటే ఏడుతున్నాడు ఆ ఏడ్చి చూసినాము ఎందుకు వచ్చిండో ఏం కట్ట వచ్చిండో తమ్ముడు ఎందుకు వస్తానమ్మా మాయకపడిన గొర్రె మంది కాబట్టి గొర్రె మంది కాస్తాడు ఎందుకు వస్తారమ్మా నాకే దగ్గర మీ తమ్ముడు ఎందుకు వస్తారు అక్కమారు తమ్ముడికి ఏర్పాటు తమ్ముడు దాచాలకు నాకే ఏర్పడవా సరే మా దగ్గర పోయిరాపో బ్రాహ్మణ వాడల బలిల వాడల కోమట్ట వాడల గుణల వాడల ఎత్తున నా తమ్ముడు మీరయ్య ఏంటి 7 మంది వచ్చే పాపకాలు కన్నా 12 దాకా నా తమ్ముడు నాకు అన్నపడబోదా అక్కడ దాకపోయి నా తమ్ముడు ఏడుకొని ఎత్తుకొని వస్తున్నా చెంపుతో ఉద్గాలి చేత నీ వాళ్ళ కుక్కాకులాడు గడ్డ కలుసుడు వత్తర పండుగ ఒక కట్టుకొని నా తమ్ముడి దగ్గర వెళ్ళిపోతున్నాను తమ్ముడా తమ్ముడా
ఈ కన్న చూసి ఏమంట ఉన్నారు దేవుడు చెప్పి కన్నయ్య చెప్పాడు ఎక్కడ తమ్ముడిని ఎవరు సంకరించుకున్నారు తమ్ముడిని ఎడవద్దక్కడా
బచ్చవాల మంద మరే బంగాళ ఉంది పక్క బంగాళి హెల్విన పేముట్టింది ముందు వచ్చిందే మంది మీద 7 భయవాళ్ళు ఉన్నారు ఎప్పుడు జరగల భయవాళ్ళ ఉన్నారు భయవాళ్ళ మందిని వద్ద ఉంటే బాబు తక్కువైపోతామన్నది ఎంగిలిగా చక్కడగా ఏకంత బాల కావాలి సెలబడి సగరే కావాలి మన్నగా బొమ్మయ్యనే అక్కో కాదే అక్క పెళ్లి గడియలు వచ్చినా పెళ్లి మీద పేపర్ లగ్గ మీద కుదురుంటే ఖాతర మీద కాని బుద్ధి ఉంటే ఇక్కడ దాకా తప్పకుండా పెళ్లి కావన్నా పెళ్లి కావాలి ఇంటవా తమ్ముడా నువ్వు నచ్చిన పిల్లని నేను మెచ్చిన పిల్లని తీసుకొచ్చి మన లోటు బంగారు ఉప్పు కాట ఉంది మానవారు అంటే ఒక్కరుంటే నాడే చచ్చిపోయినాడు లేడని నేను అంటున్నా అక్కడ
మంద పోత ఉన్నది మందతోటి మన బతుకాని గిరా గిరా ఏనాడు వచ్చింది అక్క నేను వెళ్ళిపోతే నా వేడి పట్టి ముక్కులో మరి ఏనాడు ముక్కు పెట్టి విద్యాలు విరిచింది అక్క మంద పోత ఉంటానా నేను లేచేసరికి మంద పోత ఉన్నది మరి నేను పోయేది మందను ఆనాడు కల్లా ఉంది నడువు లోపల ఉన్న ఉక్కు దొరికుండు బట్టి మరి ఏనాడు ఎక్కడో అక్కడ నేను అడ్డ మార్చినట్ట ఆడికెళ్ళి తవరచ్చమన్నను నగలకొండ పట్నం కొట్టి కంచు వేరు డొల్లి అది పల్లె ఎంట మందకు పెట్టినాక కమలాంజీ ఏమి చేసింది అతనికంటే చిన్న బిడ్డ కనగొట్టు కావాలి కనకమలాది ముంచేది గడియల ముందు కావాలి తీసుకొచ్చి నా కళ్ళ వీణ వేసినారే నాయకు కళ్ళ వీణ వేసినారే నాయక అల్లా మీ నల్లడ పట్నం నీళ్ళు పల్లెల్లి కానీ నా కళ్ళ వీణ వేసి కన్నడాల పోతుంది అప్పు నీ బంగారు దివిటి దివినాటి పెట్టినోడు తప్పకుండా వెళ్ళిపోతానే తమ్ముడా 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 అందుకే అంటరా రామాను చెక్కరా రామాను కక్కరా రామాను చెక్కరా రామాను కక్కరా చల్లాడి రోజునా ఇది మాడి మావరా నీకు ఆది కక్కరా ఇది మాడి మావరా రామకారి వాడురా దోసకారి వాడురా నీ తల్లి చూడమ్మరా ఇలా తర్వాడురా ఒడివార బియ్యమా ఒళ్ళిన ఉండగరా నా చిన్న తమ్ముడా అటు మాని రాత్రిరా అడిగి గాతరామరా దాని నిండురా ఒడిగాడ నల్లరా సన్నాడు దేవుడా కటే గొరక నల్లరా గాడి వెట్ట నల్లరా చెట్టుగా నల్లరా పాదారు కొన్నరా మూరేగ నల్లరా తమ్ముడు తమ్ముడా నాయగల్ల తమ్ముడా ఇతరు చూడవరా వద్దు మారి రాత్రిరా పదిండోగా రాగదా అలరిగాల పాటిరా పాటి మీద తమ్ముడా వాడు తోలి వచ్చరా నా చిన్న తమ్ముడా నాయగల్ల తమ్ముడా దేవగల్ల తమ్ముడా దేవగల్ల తమ్ముడా చెప్పుతాని మాటలా దేవుడందు పెట్టరా కాదాని పట్ట
పంచనాన్ని అనుకుంటే పడిపోయి వచ్చి ఏనాడు పంచనాగా ఏం చేసిందా తమ్ముడు ఏమన్నా
ఇంటవా తమ్ముడా అట్లా పోతు పని పోతు పని పోతు రేపు పోతుంటావు రేపు కాకపోతే ఏం పోతుంటావు మందిని మన్ని కొట్టుకొచ్చినప్పుడే ఈనాడు మాత్రం ఈ ఎత్తకం వచ్చి నీ కాళ్ళకాడ వేసి కన్నిదార వచ్చాడు ఆ మానవుల్లో పల్లెం నీయే పట్టం నీ రాజ్యం నీ విశాఖం నీ రాని వాళ్ళు కానీ కన్నిదార వచ్చినప్పుడే అలనాడు ఒప్పుకంతం చేసుకుని అంటే ఇయ్యాలంటే రేపు పోతావు రేపు పోతుంటే ఎల్లుండి పోతావు తమ్ముడా తమ్ముడా మీరయ్యా అర్థం నేనేందుకు అంటే ఏనాడు మన లంజ కులం కాదు దొంగ కులం కాదు సర్దార్ కులం జంతారు పద్ధతి తమ్ముడా అజ్ఞాకులు భావనపల్లి కుక్కరాకులు ముచ్చవాళ్ళ కల్లా మూలాకులు దుమ్ములు తిరిపి దుర్శాన్ని చేసి బంగారు చెలుపురం మీద వేసుకొని కొండ పట్టం రా తమ్ముడు ఏమి చేసిండు ఏమైందక్క గుర్రం దిగురా సరే దిగినా తమ్ముడా